ఊరికనే అలవోకగా అప్రయత్నంగా అనేవాడు అంతే. దాని ఫలితంగా తర్వాత జన్మలో బ్రహ్మజ్ఞానియే ముక్తి పొందాడయ్యా అని చెప్పారు. అప్పుడు యముడు అన్నట్టు ఏమో హనుమంతుడయ్యా ఈయన అని. జమ కుబేర దిగ్పాల్ జహాతే కవి కోవిద్ కహి సకై కహాతే. ఇప్పుడు చెప్తే యముడు ఎలా ఆదరించాడో మనకు తెలుస్తున్నది కదా. అందుకే తుమ ఉపకార సుగ్రీవహి కిన్హ రామమిలాయ రాజపద దీన్హ. ఈ మాటతో గట్టిగా ఒక విషయాన్ని చూపిస్తున్నాడు తులసీదాస్. నీ ఉపకారం ఎలా ఉంటుందంటే అది సుగ్రీవుడికి తెలిసేయ అన్నాడు. ఇక్కడ సుగ్రీవుడికి గొప్ప ఉపకారం చేసావు. ఏంటంటే రామ మిలాయి రాజపద దీన్హ, రాముడితో కలిపి దాని ఫలితంగా రాజ్యపదం వచ్చేటట్టు చేసావు. సుగ్రీవుడు రాజు ఎవరి వల్ల అయ్యాడు? రామచంద్రమూర్తి వల్ల. రామచంద్రమూర్తి సుగ్రీవుడిని ఎందుకు అనుగ్రహించాడు? స్నేహంగా స్వీకరించడం వల్ల. ఎవరి వల్ల స్నేహితుడు అయ్యాడంటే హనుమంతుడి వల్లే కదా. హనుమంతుడే కదా రాముని కలిసి, పైగా సుగ్రీవుడితో సంప్రదించకుండానే మా రాజుగారిని స్నేహాన్ని కోరుకుంటున్నారన్నాడు. ఇక్కడ అంటే అర్థం ఏంటి? మా రాజుగారికి స్నేహం జరిగితే చాలా క్షేమమని తాను నిర్ణయించుకున్న సమయస్ఫూర్తితో సుగ్రీవుడు గొప్పతనం రాముడి దగ్గర చెప్పాడు. సుగ్రీవ ధర్మాత్మ అన్నాడు ఇక్కడ. అంటే మా సుగ్రీవుడు ధర్మాత్ముడు అంటే రాముడికి నచ్చుతుంది. రాముడు ధర్మస్వరూపుడు, ధర్మం అంటే ప్రీతి ఆయనకి. రాముడికి ధర్మం అంటే ప్రీతి. ఎవరు ధర్మంతో ఉంటారో వారి పట్ల ప్రీతి కలిగి ఉంటాడని చెప్పి మా రాజుగారు ధర్మాత్ముడు అన్నాడండి. అనగానే సుగ్రీవుడిపై ఆయనకి ప్రీతి కలిగింది. అలా మాట్లాడి అతడితో స్నేహం చేయవయ్యా అని కోరుకుంటే అప్పుడు రామచంద్రుడు సరేనన్నాడు. ఆ వచ్చిన తర్వాత రామునికి సుగ్రీవునికి మైత్రి చేసింది హనుమంతుడు. ఆయనే అక్కడ ఉన్నటువంటి కట్టెలు తెచ్చి అగ్ని రగిల్చి అగ్నిసాక్షిగా మిత్రత్వం ఇస్తాడు.